చర్మ సౌందర్యానికి అలాగే ఆయుర్వేద మందుల్లో ఎక్కువగా వాడతారండి ఈ యొక్క తేనె. ఈ తేనె ఒరిజినాలిటీ అంటే నిజమైన పట్టు తేనె ఎలా ఉంటుంది ఏంటి అనేది మనం చెక్ చేసి ఎలా తీసుకోవాలి ఈ వీడియోలో నేను చెప్పాను. పల్లె నుంచి కొండల నుంచి వచ్చేవాళ్ళు ఇలా బాటిల్స్లో 1 లీటర్ ఇలా అమ్ముతారు బయట విడిగా. మనం దాన్ని పర్చేస్ చేసుకున్న తర్వాత అసలు అది రియల్ ఎలాగా ఉంటుంది ఏంటి, మనకి ఆరోగ్యపరంగా ఎలా ఉపయోగపడుతుంది అనేది తెలుసుకుందాము. ఫస్ట్ వాళ్ళ ప్లాస్టిక్ బాటిల్లోంచి తెచ్చిన వెంటనే దాన్ని మనం గాజు సీసాలో టర్న్ చేసుకోవాలి. ఎందుకంటే కొన్ని పదార్థాలు మనం గాజు కంటైనర్లో స్టోర్ చేసుకుని వాడితేనే మనకి ఎక్కువ బెనిఫిట్స్ ఉంటాయి. ఫస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే ఒక గ్లాస్ నిండా వాటర్ తీసుకోవాలి. ఒక స్పూనుడు తేనె తీసుకుని అందులో వేసుకుంటే వాటర్లో డిజాల్వ్ అయిపోతుంది. స్లోగా డిజాల్వ్ అయితే అందులో తేమ కంటెంట్ లేకుండా స్వచ్ఛమైన తేనె అని అర్థము. ఇంకొకటి ఏంటంటే పేపర్తో చేశాను. దానికి కూడా చిన్న బౌల్లోకి తీసుకుని దాన్ని డికెండర్ అంటారు, డికెండర్తో వేసాను. చూడండి చాలాసేపు అలాగే ఉంది. నార్మల్గా అయితే అది కరిగిపోతుంది వాటర్లో. మీకు ఇంకొక టిప్ ఏంటంటే చాలామంది పొద్దున్నే హనీ లెమన్ వాటర్ తాగుతారు. గోరువెచ్చని నీళ్ళల్లోనే హనీ అనేది కలపాలి. చూసారా, ఇప్పుడు ఒక పేపర్ తీసుకుని దానికి తేనె అనేది బాగా పుయ్యాలి, బ్యాక్ సైడ్ ఫ్రంట్ కూడా. అలాగే మనం అగ్గిపుల్లతో వెలిగించినట్టయితే ఫైరు ఆగిపోకూడదు. ఆగిపోయినట్టయితే అందులో చాలా వరకు కొన్ని రకాలు కలిసినట్టు, తేమ కానీ బెల్లం పాకం కానీ పంచదార కానీ అది వెలుగుతూ ఉంది అంటే అది ఒరిజినల్ అని అర్థం. ఇంకొకటి ఏంటంటే జస్ట్ మనం 20 డేస్ కనుక వెయిట్ చేస్తే ఈ సీసా చూడండి కిందలో లాస్ట్ ఎడ్జ్లో కొన్ని పలుకులుగా కట్టేస్తుంది అంటే అది పంచదార పాకం అనేసి అర్థం అనమాట. ఇలా చెక్ చేసి మీరు తేనె తీసుకోండి. నిజమైన తేనె అయితే మనం ఒక్క చుక్క కన్నా దాన్ని ఎక్కువ టేస్ట్ చూడలేము, చాలా వగరుగా అదొక రకమైన టేస్ట్గా ఉంటుంది. సో మీరు కూడా డైలీ తీసుకోండి.